వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం. తొలి రోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చునని అంచనా. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ. కార్యక్రమంలో పాల్గొన్న జగన్, చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ కాంపెయినర్లు ఉన్నారని వెల్లడి. వచ్చే నెల నుండే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం. శుభవార్త చెప్పిన తెలంగాణ మంత్రి కోమిటిరెడ్డి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చుతామని పునరుద్ఘాటన. సినిమా వసూళ్ల గురించి మాట్లాడే వాళ్ళు కూడా మంత్రులేనా అని ప్రశ్నించిన పృథ్వీ. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా అని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజ దొంగల ముఠా ఉందని అన్నారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. వీళ్లకు మనం ప్రతిరోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉండాలని జగన్ అన్నారు. పక్క పార్టీలో, పక్క రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే ఆయన వదిన మరో స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే మీడియా అధిపతులు చంద్రబాబుకు క్యాంపెయినింగ్ చేస్తుంటారని దుయ్యబట్టారు. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మిగిలినటివన్నీ మామూలే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది? గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే. గతంలో ఇదే కాదు, దెబ్బతిన్నారు అని చెప్పడం పరిస్థితులు కూడా ఈ 56 నెలల ఆ ఫోన్లో ఎస్ఓ కూడా ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఎల్లో మీడియాకి, ఆయన గజ దొంగల ముఠాకి. ఆయన గజ దొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా. మంచి చేసిన చరిత్ర లేదు, ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు ఒక రామోజీరావు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు.
బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు. వేదికల పేరు మీద కనిపిస్తారు. మేధావులని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా జగన్ అడగలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజాప్రస్థానం విజయ స్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు కలగాలి ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. ఈ రోజుల వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారైతేనేమి, రాహుల్ గాంధీ గారైతేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు చనిపోతే చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిస అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. 25 ఎంపీలు ఉంటే మొత్తం 25 ఎంపీలు ఈ రోజు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు మూసే ఎక్కడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపి
కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారి అంటే ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపన పోలేదు. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం చూస్తాను అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చేలా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టాలంటాడు. ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామ భక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేసి రామ్లల్లాను దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జన సంద్రోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా నేడు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించుకోవచ్చనే అంచనాలున్నాయి. సాధారణ భక్తులకు నేటి నుంచి దర్శన భాగ్యం కల్పించడంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాలరాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారని తెలిపారు. ఆలయంలో 2 సార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ లో దర్శనం, హారతి పాస్లను పొందవచ్చు. వచ్చే ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్ లో 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై కమిటీ చర్చించింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు హామీలు నెరవేర్చామని, మిగతా వాటిని గడువులోగా అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు. హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. గవర్నమెంట్ వచ్చిన మొదటి రేపో మాపో జైల్లోకి పోయే కవిత, జగదీశ్వర రెడ్డి తప్ప, కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది. 2వ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు, అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. మాకు ఇవాళ మా అక్కా చెల్లె పేదవాళ్లకు ఇవాళ నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. 3 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమంది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు, 2 రోజుల్లోనే చేసిన వాళ్ళం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో, ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివి లాంటి సమర్థమైన అధికారం వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే మీ ఫామ్ హౌస్లు, ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం. 100 రోజుల్లోపే ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు అడుగుతున్నారని జగదీష్ రెడ్డి అంటారు. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? ఇవాళ ఒకటే చెప్తున్నావు, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ. ఇవాళ మంచి పనులు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అందులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకుండా 47వ రోజు మా గవర్నమెంట్. అందుకని ప్రజలకు చెప్తున్నా,
ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి. 100 కాదు మాకు ఓపిక ఉంటే 200 అడుగుల్లో అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, సరే పెద్ద మనిషి అంటే కాలిరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు. ఈ 3-4 ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది. 64 సీట్లతో ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచాను. మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము 80 అనుకుంటే తక్కువ వచ్చినాయి. ఎమ్మెల్యేలని, ఎంపీలని, సర్పంచ్లు కొనే అలవాటు ఉన్నాయి. ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. మంచి పనులు చేస్తాం, 100 సీట్లు గెలిపించుకుంటాం. కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు, కోవర్ట్ కాదు. అందులో కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్, సంతోష్, కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు పొడుచుకుంటున్నారో అర్థమవుతలేదు మాకు. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. లోక్సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రాజీనామా చేసిన సందర్భంగా లావు మాట్లాడుతూ పార్టీలో గత 15-20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెరపడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు. ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం. అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి సోమవారం ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేద పండితులు ఈ క్రతువును నిర్వహించారు. కోట్లాది మంది ప్రత్యక్ష ప్రచారంలో ఈ వేడుకను వీక్షించారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తు తెలియని వ్యక్తులు బాలరాముడి విగ్రహానికి కదలికలు జోడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో బాలరాముడి విగ్రహం కళ్ళు ఆర్పుతూ అటు ఇటు చూస్తూ చిరునవ్వులు రువ్వడం కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై రామభక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ చెప్పారు. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని చెప్పారు. ఒంగోలులో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు. అవి ఎప్పుడో పాత రోజులేవి. ఇప్పుడు ఏం బాణాలు కదా, ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళే. ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజుని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేనేదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు బోడీ గారు లాగా, డూప్ లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్. ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడా? 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి అంతా. నేను పోటీ చేయనండి. నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు. ఈ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందే, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయే, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎందుకండి మాట్లాడినాయి? నీవు చేసిన అభివృద్ధి అది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరేం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారి సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా, అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజు దగ్గరలో ఉంది. 100 డేస్లో అసలు రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇంకా మా మనవాడిని అడిగా రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి. ఇంకా మీరు ఎంత చదువుకుని, ఎంఏ చదువుకుని ఏం మాట్లాడుతున్నారని. ఎక్కడ ఉంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచారరథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు తప్పి వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది PR డైరీ అని. ఏపీలోని సమస్యలు ఇన్ని రోజులుగా షర్మిలకు కనిపించలేదా అని బీజేపీ నేత భానుప్రకాష్ ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన దొంగ ఓట్లతో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం చూపుతున్నారని ఆరోపించారు. కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఎన్నికల్లోకి వెళ్ళి తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పడుతూ ఉంది. తిరుపతి బై ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్ దొంగ ఓట్లు ప్రక్రియలో భాగంగా ఎపిక్ కార్డ్స్ ఈఆర్ఓ వెబ్సైట్ నుంచి దాదాపు 34,000 పైచిలకు ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి
రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసు యంత్రాంగానికి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణ మొదలుపెట్టారు కానీ ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తున్నారు. మేము దీని మీద తిరుపతి ఎస్పీ గారికి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు నిందితుల్ని తప్పించడానికి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. ఎందుకంటే దీంట్లో 20% ప్రభుత్వ అధికారులుంటే 80% రాజకీయ నాయకుల హస్తం ఉంది, అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. అధికార పార్టీ నాయకులు మంది మార్బలంతో ఈ దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు. ఇది తిరుపతికి ఒకటే పరిమితం కాదు, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. మీరు ఎందుకు రాజకీయ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. వైసీపీ నాయకులు ఏది చెప్తే అది పోలీస్ అధికారులు దాన్ని వింటున్నారు. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పేరుతో ఎంపికలు చేశారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ రోజు అధికార పార్టీ తరఫున ఎన్నికైనటువంటి తిరుపతి ఎంపీ అనర్హుడిగా ప్రకటించాలి. ప్రజలు ఓటేసి గెలిస్తే ప్రజా విజయం అవుతుంది. మీరు దొంగ ఓటుతో గెలిచి ఓ ప్రజాప్రతినిధిగా మీరున్నారంటే ఇది నైతిక కాదు. నైతిక బాధ్యత వహిస్తూ మీరన్నా రాజీనామా చేయండి, లేకపోతే రాబో రోజుల్లో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదు. ఇక్కడ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే వన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్టైల్లో కానీ విచారణ చేస్తే ఈ 15 రోజుల్లో నిందితుల్ని ఖచ్చితంగా గుర్తించి అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు మీరు? ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో ఎంతమందిని గుర్తించారని చెప్పి పోలీస్ శాఖను భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అభ్యర్థులు చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు కాబట్టి. ఎన్నికల ప్రక్రియలో ఈ దొంగ ఓట్లు చేర్చడంలో కానీ తయారు చేయడంలో కానీ దగ్గరుండి నడిపించినటువంటి ఈ రాజకీయ నాయకులు చాలామంది ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ తొందరలోనే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బెదిరిపోయి పోలీసుల్ని లొంగ తీసుకోనో ఏమో వాళ్ళ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు వెనక నుండి నడిపించే శక్తులు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే మొత్తం వాస్తవాలు ప్రజల ముందు వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా బాగుపడ్డారా అంటే అధికార పార్టీని నమ్ముకున్న నాయకుల్లో కొందరు అమ్ముకొని బాగుపడ్డారు. నిన్న మొన్నటేమైనా కనబడుతున్నాయి షర్మిల గారికి సమస్యలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే కనబడుతుందమ్మా మీకు? అంతకుముందు ఏం కనపడలేదా? ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలకు ఇదే జరుగుతోంది. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఆ రోజు ప్రశ్నించుంటే మీరు ఈరోజు ప్రశ్నించే ప్రశ్నకి ప్రజలు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని తిట్టలేదు. ఈరోజు ఎత్తి బుధాన వేసుకున్నారు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీవు ఊసరి వెళ్ళి రాజకీయాలు ఆడుతున్నావు తప్ప ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం. ఇక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం. తొలి రోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చనే అంచనా. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ. కార్యక్రమంలో పాల్గొన్న జగన్. చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని వెల్లడి. వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం శుభవార్త చెప్పిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేర్చుతామని పునరుద్ఘాటన. సినిమా వసూళ్ల గురించి మాట్లాడే వాళ్ళు కూడా మంత్రులేనా అని ప్రశ్నించిన పృథ్వీ. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందానని ఎద్దేవా. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JNI టుడే.